Hello everyone, my name is Sheikh Fatima Hussain and today our topic is Python. So from today we are starting a new programming language Python. So let me tell you about what is Python. Python is a popular programming language. We already know about this. It is the most trending programming language nowadays. So it was created by Guido van Rossum. సో గ్వైడో వ్యాన్ రాసమ్ అనే అతను దీన్ని క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి 1991లో దీన్ని రిలీజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము, ఏ పర్పసెస్ కోసం యూజ్ చేస్తాము అంటే ఫస్ట్ వన్ ఈజ్ వెబ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తాము. అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైక్ న్యూ సాఫ్ట్వేర్స్ని క్రియేట్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాము. అలాగే మ్యాథమెటిక్స్ పర్పసెస్ కోసం, అలాగే సిస్టమ్ స్క్రిప్టింగ్ కోసం. సో ఈ 4 కాన్సెప్ట్స్ మీద యూజ్ చేస్తారు. ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ అండి. ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, బట్ నేను ఈ 4ని మెన్షన్ చేశాను ఇక్కడ. సో వాట్ కెన్ పైథాన్ డూ, అసలు పైథాన్ ఏం చేస్తుంది, ఇంకా ఏవేవి సపోర్ట్ చేస్తుంది అంటే పైథాన్ కెన్ బి యూజ్డ్ ఆన్ ఏ సర్వర్ టు క్రియేట్ వెబ్ అప్లికేషన్స్. సో వెబ్ అప్లికేషన్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో బై యూజింగ్ HTML, CSS, జావా స్క్రిప్ట్ వీటిని యూజ్ చేసి మనము వెబ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే పైథాన్ కెన్ బి యూజ్డ్ అలాంగ్ సైడ్ సాఫ్ట్వేర్ టు క్రియేట్ వర్క్ ఫ్లోస్. సో ఇంకా వేరే సాఫ్ట్వేర్స్ కోసం కూడా మనము పైథాన్ని యూజ్ చేయొచ్చు. పైథాన్ కెన్ కనెక్ట్ టు డేటాబేస్ సిస్టమ్స్. ఇట్ కెన్ ఆల్సో రీడ్ అండ్ మోడిఫై ఫైల్స్. డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ లార్జ్ వాల్యూమ్ అండి. అంటే మనము ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ డేటాని డేటాబేస్లో స్టోర్ చేసుకుంటాం. ఆ డేటాబేస్ సిస్టమ్స్లో ఉన్న ఫైల్స్ని రీడ్ చేయడానికి కానివ్వండి, మోడిఫై చేయడానికి కానివ్వండి, మనము పైథాన్ని యూజ్ చేస్తాము. SQL చూసుకుంటే మొత్తం డేటాబేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. SQL ఈజ్ నథింగ్ బట్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో నెక్స్ట్ పైథాన్ కెన్ బి యూజ్డ్ టు హ్యాండిల్ బిగ్ డేటా అండ్ పర్ఫార్మ్ కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్. సో బిగ్ డేటా ఈజ్ నథింగ్ బట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా అని కూడా అనొచ్చు. దాన్ని హ్యాండిల్ చేసుకోవడానికి, అలాగే కాంప్లెక్స్ అంటే డిఫికల్ట్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ని కూడా మనము సాల్వ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేస్తాం పైథాన్ని. నెక్స్ట్ పైథాన్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఆర్ ఫర్ ప్రొడక్షన్ రెడీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కూడా మనము పైథాన్ని యూజ్ చేస్తామండి. సో దిస్ ఈజ్ వన్ థింగ్. ఇప్పుడు మనం ఏ టాపిక్స్ తెలుసుకుందామండి. వాట్ ఈస్ పైథాన్ అండ్ అది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, ఇంకా పైథాన్ ద్వారా మనం ఇంకా ఏమేమి చెయ్యొచ్చు అనేది బేసిక్ కాన్సెప్ట్స్ 2 కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ టాపిక్ ఈజ్ పైథాన్ ఇండెంటేషన్. ఆల్రెడీ నేను చెప్పాను ఇండెంటేషన్ గురించి. ఇండెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ రెఫర్స్ టు ద స్పేసెస్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఏ కోడ్ లైన్. మనము ఒక ఆర్డర్ని ఫాలో అవ్వాలండి. అంటే ఒక ఫంక్షన్ స్టార్ట్ చేస్తే దాని తర్వాత ఇండెంటేషన్ ఇచ్చి నెక్స్ట్ దాంట్లో మనం ప్రింట్ స్టేట్మెంట్స్ అలా రాసుకోవడం. ఓకేనా అండి. సో అలా మనము ఇండెంటేషన్ని ఫాలో అవ్వాలి. వేర్ ఇన్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద ఇండెంటేషన్ ఇన్ కోడ్ ఈజ్ ఫర్ రీడబిలిటీ ఓన్లీ. మనం వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ C చూసుకోండి, జావా చూసుకోవచ్చు. మనము దాంట్లో ఏం చేస్తామంటే కోడ్ రాసేటప్పుడు మనకు అర్థం అవ్వడానికి మనము ఇండెంటేషన్ని ఫాలో అవుతాము, ఇంకా కమెంట్స్ని యాడ్ చేసుకుంటాము. బట్ వేర్ వి కమ్స్ టు పైథాన్ ఇండెంటేషన్ పక్కా ఇవ్వాల్సిందే. ఇండెంటేషన్ లేకపోతే మనకు అక్కడ ఎర్రర్ రైజ్ అవుతుందండి. ఓకేనా. పైథాన్ యూజెస్ ఇండెంటేషన్ టు ఇండికేట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. ఇండెంటేషన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే అక్కడ నుండి బ్లాక్ ఆఫ్ కోడ్ బిగిన్ అవుతోంది అని మనకు చెప్పడానికి. అలాగే పైథాన్ లాంగ్వేజ్లో మనం ఏదైతే ప్రోగ్రామ్స్ రాస్తామో ఇండెంటేషన్ ఫాలో అవుతేనే మనకు కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. అదర్వైజ్ ఇట్ గివ్స్ అస్ ఆర్ ఇట్ ప్రొవైడ్స్ అస్ అన్ ఎర్రర్. ఓకే, పైథాన్ విల్ గివ్ అన్ ఎర్రర్ ఇఫ్ యూ స్కిప్ ద ఇండెంటేషన్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇండెంటేషన్ ఇచ్చాను, ఇక్కడ ఇఫ్ యూజ్ చేశానండి. ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ దీస్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాను, 5 greater than 2. కండిషన్ తర్వాత వి షుడ్ గివ్ కోలన్ అండ్ నెక్స్ట్ లైన్ రాసేటప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే స్పేస్ ఇచ్చాను. ఆ స్పేస్ని ఏమంటున్నాను ఇక్కడ నేను ఇండెంటేషన్. ఐఎమ్ సేయింగ్ అబౌట్ ఇండెంటేషన్. సో దాని తర్వాత ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చాను, బ్రాకెట్ క్లోజ్. ఓకేనా అండి. నెక్స్ట్ ఒకవేళ మనం ఇండెంటేషన్ ఇవ్వకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే
if 5 greater than 2 కోలన్ నెక్స్ట్ లైన్లోనే నేను కంటిన్యూస్గా ప్రింట్ స్టేట్మెంట్ రాసేసాను. అలా రాస్తే నాకు ఎర్రర్ వస్తుంది. అర్థమవుతుందా? దట్ ఈస్ పైథాన్ ఇండెంటేషన్. ఓకేనా? సింటాక్స్ కరెక్ట్గా ఉంటేనే మనకు ఎర్రర్ రాదండి. సింటాక్స్ కొంచెం అటు ఇటు అయినా కూడా మనకు ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ పైథాన్ వేరియబుల్స్. పైథాన్ వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ వెన్ యూ అసైన్ ఎ వాల్యూ టు ఇట్. ఇంకో డెఫినేషన్ మనం ఏం చెప్పొచ్చు? వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ వాల్యూ, ఆర్ యూజ్డ్ టు స్టోర్ సమ్ వాల్యూ ఆర్ డేటా. దానికి ఎగ్జాంపుల్ చూడండి, నేను ఏమి ఇచ్చానో x ఈక్వల్స్ టు 5. ఈ 5 అనే వాల్యూ వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎక్స్లో. సో ఈ ఈక్వల్స్ టుని ఏమంటున్నాను నేను ఇక్కడ? కంపారిజన్ ఆపరేటర్. ఏమంటున్నాను? కంపారిజన్ ఆపరేటర్. ఇక్కడ ఈక్వల్స్ టుని యూజ్ చేసి ఆర్ అసైన్మెంట్ ఆపరేటర్ అని కూడా మీరు అనొచ్చు. ఈ వాల్యూ 5 అనే వాల్యూ వెళ్ళి ఎక్కడ అసైన్ అవుతోంది? ఎక్స్. అదే డబల్ ఈక్వల్స్ టు వస్తే దాన్ని కంపారిజన్ ఆపరేటర్ అంటాము. అదే సింగిల్ ఈక్వల్స్ టు వస్తే దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటున్నాను. ఏమంటున్నానండి? అసైన్మెంట్ ఆపరేటర్. నెక్స్ట్ y ఈక్వల్స్ టు హలో వరల్డ్ అని ఇచ్చాను. అది డబల్ కొటేషన్స్లో ఇచ్చాను. డబల్ కొటేషన్స్లో ఇచ్చాను అంటే దాని మీనింగ్ ఏంటి? స్ట్రింగ్ యూజ్ చేశాను అక్కడ. ఆ స్ట్రింగ్ వాల్యూ వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే వైలో స్టోర్ అవుతుంది. సో ఎక్స్లో నేను ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేశాను, వైలో వచ్చేసి స్ట్రింగ్ వాల్యూ. సో మీరు ఏ డేటా టైప్ వాల్యూ అయినా స్టోర్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ వేరియబుల్ అనేది వాల్యూని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తామండి. I hope you understood this topic. If you have any doubts, please comment in the comment section and don't forget to like, share and subscribe to Sheikh Fatima Hussain. Thank you.